ఏంటి ఎప్పటికే నష్టమే ఉంది. ఇంకొక్కటే ఒకటి ఉంది కానీ అది బయట పెట్టేద్దాం అన్న. అది డబుల్ వచ్చింది. పెట్టేసాను పెట్టేయండి, ఏం పర్లేదు. ఏడని పెట్టేసాను ఆ సైడ్లో. అక్క అయిపోయిందా? తీసాను బయట గాలి రాకుండా అన్న. గాలి ఏమన్నా ఇది కాకుండా ఉంటుంది, వెనకాల ఉంటుంది గాలికి. ఏం కదా లాగేసి.  ముందు రెడీగా పో. రెడీ ఏం లేదు, ఆల్రెడీ రెడీ అయ్యే వచ్చి బట్టలు మార్చుకోవడమే. ఓ మరి త్వరగా పో. నీకోసం బట్టలు ఎప్పుడు మార్చుకుంటే వచ్చాడు కదా, ఎవరికైనా ఇచ్చేనా. తండ్రి పరిశుద్ధమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సాక్షి విషయంలో దీవెనకరంగా చేయండి. మీ దాసుల ద్వారా మాట్లాడండి, సన్నిధించండి, కనుకరించండి. వందనాలు చెల్లిస్తూ అన్ని విషయాలు మీ కృపను కోరుకుంటూ కృతజ్ఞత చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యముల నుండి నిర్గమకాండము 25వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 25 వర్స్ 8. ఆల్ టుగెదర్ రెడీ. 8వ వచనం మాత్రమే. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. తర్వాత మరి 78వ కీర్తనలు 78. సామ్ చాప్టర్ 78. సామ్ చాప్టర్ 78. డెబ్బై 78వ కీర్తన మరి 68వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. 68 నుండి చివరి వచనం వరకు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొని, తాను అంతరిక్షమును కట్టినట్లు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించింది. తన దాసులను దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతడు పిలిచాడు. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబు తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపటికై ఆయన అతను రప్పించింది. అతడు యథార్థుడై వారిని పాలించింది, కార్యములందు నేర్పరై వారిని నడిపించింది. మరొక వచ్చిన ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 21. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ చదువుకుందామండి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 21 అందరూ కలిసి చదువుకుందాం. 21. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. 22 కూడా, ఆయనలో మీరు కూడా ఆత్మూలంగా దేవునికి నివాస స్థలమైనట్టు కట్టబడుచున్నారు. ప్రభు ఈ వాక్యం మనకు దీవించునుగాక. దేవుని వాక్యంలో చదువుకున్న ప్రకారముగా దేవుడు ఎంతో పరిశుద్ధుడు. ఆయన మరి యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనం రాయబడిన మాట ప్రకారంగా మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతమైన పరిస్థితుల్లో నివసించేవాడు. అయితే ఆ దేవుడు నలిగిన వారి మనసులోను దీన మనసు గల వారి నివసించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు వారు.
మరి వచ్చి ఏం చేశాడయ్యా అంటే, మరి ఆకాశం పట్టజాలను దేవుడు శరీరుగా ప్రత్యక్షమై ఏం చేశాడు తెలుసా? మీ మధ్య నివసిస్తా అంటున్నాడు. మనము ఆదికాండం నిర్గమకాండంలో చూస్తే, నేను వారి మధ్యలో నివసించినట్లు నాకేం కావాలా? పరిశుద్ధ స్థలం కావాలి. కాబట్టి ఈ మందిరము పరిశుద్ధ స్థలం. ఏ స్థలం ఇది? నా మనస్సు, నా దృష్టి అని ఎక్కడున్నాయి? ఈ పరిశుద్ధ స్థలం మీద ఉంది. ఎవరైనా ఏ కష్టంలో ఉన్నా వారి కష్టంలో తీర్చబడతాయి. ఎవరి బాధలు వచ్చినా వారి బాధలు తీర్చబడతాయి. ఎవరి అనారోగ్యంలో వచ్చినా అనారోగ్యంతో స్వస్థపరచబడతాయి. దేవుడు ఆ విధంగా వారి మధ్యలో ఉండి గొప్ప కార్యాలు చేస్తూ వస్తాడు. అందుకే మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని వాక్యం మనం చదివిన ప్రకారముగా పరిశుద్ధ మందిరం నా కొరకై కట్టించాలి. మరి బాబు తమ్ముడు చెప్తూ వచ్చాడు. ఏం చెప్తూ వచ్చాడంటే, మరి ధైర్యం తెచ్చుకొని పని పూనుకో. దేవుడి స్థలం ఇచ్చిన తర్వాత వీడికి వచ్చి చూసాం. ఆ అబ్బాయి ఏమనుకోటి తెలియదు, కానీ మేము మాత్రం జస్ట్ పోతా ఆ రోజు కారు వేసుకొచ్చాం ఎవరో నుంచి. మరి పిల్లలు మంచిగా సేవకులైన ట్రైనింగ్ పిల్లలు ఉన్నారు. చక్కటి పాటలు పాడాం, ప్రార్థన చేసి మరి ఒక తలంపు వచ్చింది. మరి ఎందుకు ఆలస్యం? 47 ఏళ్ళు అంటా ఉన్నారు, ఎందుకు మందిరం లేకపోవడం? దేవుడికి ఇష్టమైన స్థలం కావాలని కోరుకుంటున్నాడే. ఆ స్థలం కూడా ఇచ్చేసాడే. ఒక స్థలం ఇచ్చాడు పోయింది, ఇంకొక స్థలం ఇచ్చాడు పోయింది. దానికి తెలుసు బాగా పాత వాళ్ళకందరికీ. కాబట్టి ఏమో అయిపోయిండొచ్చు. అయితే దేవుడి స్థలం ఇచ్చాడు. ఈ స్థలం దేవుడి నివాస స్థలం. ఎవ్వరు లేరు, ఏమీ లేవు. ఎవడు అబ్జెక్షన్ కూడా చేయడు. నేను చేస్తాడా? మరి చేసిన చూద్దామని చెప్పి అనుకున్నా. మా ప్లాట్లు, వాళ్ళ ప్లాట్లు ఉన్నా కూడా వాళ్ళు వచ్చేదేం లేదు. దేవుడు కోరుకున్న స్థలం ఇది. దేవుని యొక్క నివాస స్థలం, దేవుడి నివాస స్థలం. అది పరిశుద్ధ స్థలం కట్టబడాలని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం ఫస్ట్. కాబట్టి ఇది పరిశుద్ధ స్థలం ఉండాలంటే మరి మనం ఎట్టుండాలా? అది ఇంపార్టెంట్. ఇంకా నీ జీవితంలో ఆ పరిశుద్ధుడైన దేవుడు లేడా? లేకపోతే నువ్వు మొట్టమొదట ఆ పరిశుద్ధుని దేవుడిని హృదయంలోకి ఆహ్వానించు. నేను పరిశుద్ధుని ప్రకారము మీరు సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధుల ఒకటికే మిమ్మల్ని పిలిచా, పరిశుద్ధుల ఒంటి కొరకే మిమ్మల్ని ఏర్పరచుకున్నా, రక్షించా. కాబట్టి దేవుని జ్ఞాపకం చేసి పరిశుద్ధ స్థలంగా ఉండడానికి దేవుడు చేయకమునుపు నేను పరిశుద్ధంగా ఉండాలి ఫస్ట్. అప్పుడే ఒక ఆడ హత్నూరులో మందిర సందర్భంగా వచ్చాము. యానివర్సరీకి వచ్చి దారిలో వస్తున్నప్పుడు దేవుని నివాస స్థలంగా, పరిశుద్ధ నివాస స్థలంగా ఫస్ట్ సహోదరులు కట్టుకుంటూ వచ్చాం. అందరూ ప్రతిష్ఠించుకున్నారు ఫస్ట్ ఆ రోజు. ఆ నలుగురు ఈ రోజు ఏం కావాలా? మందిర ప్రతి సందర్భంగా ఇంకా రక్షణ లేకపోతే రక్షణకు తీర్మానం చేసుకో. రక్షణ పొందుంటే పరిశుద్ధ మందిరం కట్టబడడానికి కొరకై దేవుడిని మధ్యలో నివసించాలి, నీలో నివసించడానికి, నాలో నివసించాలి, మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకి చోటి, పరిపూర్ణంగా చోటి దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుని పరిశుద్ధంలో ఏ కొదవలేదు. పరిశుద్ధ స్థలంలో 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. ఆ స్టేజ్ని గుర్తెరుగు. నీ జీవితంలో ఈ శరీరం ఎప్పుడు ఏం చేస్తుంది? ఆవరణాన్ని పోల్చుకో, దాన్ని పరిశుద్ధం కాపాడు. తర్వాత మరి నీ హృదయం, మరి దేవాలయం, నిజంగా చెప్పాలంటే పరిశుద్ధ ఆలయం. అవి ఒక భాగాలు ఉంటాయి, 3 భాగాలు. మొట్టమొదటేమో బలిపీఠము, గంగాలము ఉంటాయి. తర్వాత లోపలికి వస్తే పరిశుద్ధాలకు వస్తేనే ఇంకేముంటాయి? మరి సభకు రొట్టెల బల్ల, దీపవృక్షం, తర్వాత లోపల ఉండేవి అవి ముందు చెప్పేస్తున్నావు. సమకూరట్ల బల్ల, మరి తర్వాత దీపస్తంభం, ఇంకేముంది? పరిశుద్ధాలు మాకేంది పో చెప్పినావు. బల్ల ఉంది, దీపవృక్షం ఉంది, అంత తాగల. తర్వాత మూడోది లోపలికి పోతే అతి పరిస్థితులకు పోతే ఏముంది? ఇంకక్కడ పరిశుద్ధ అతి పరిశుద్ధలము, అక్కడ మందస్సం ఉంది. అక్కడ ఆ మందస్సంలో ఏమున్నాయి? 3 ఉన్నాయి. ఇప్పుడు చెప్పు. ఆరోని కర్ర, మన్నాగల పాత్రలు, తర్వాత రాతి పలకం, ఆజ్ఞలు రాతి పలకం, 10 ఆజ్ఞలు. కాబట్టి ఈ 3 ఉంటాయి. దేవుని దాని గురించి వివరణ చెప్పినా మీకు ఒకసారి జ్ఞాపకం ఉంది. అది పరిశుద్ధ మందిరం యొక్క మర్మం. అలాగే నీ దేహం కూడా 3 అంతలుగా ఉంటుంది: శరీరము, హృదయము, ప్రాణము, ఆత్మ. కాబట్టి ఫస్ట్ నీ దేహాన్ని, మన దేహాలని మనం ఏం చేయాలా? పరిశుద్ధం కాపాడుకోవాలి. రెండవది దేవుని, అప్పుడు మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం ద్వారా మనం అందరం కలిస్తే పరిశుద్ధ నివాసస్థలంగా దేవుడు ఇష్టపడతా వస్తాడు. అప్పుడు గొప్ప కార్యాలు జరుగుతూ వస్తాయి. ఫస్ట్ వన్ అయిపోయిందా? రెండవది చూడండి, రండి. 78వ కీర్తనలో 69వ చదవండి ఒకరు. 78వ కీర్తన
69. తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టి. చూసారా ఎవరు కట్టించారు ఇది? ముందు మనం కట్టబడితే ఆయన కట్టేదని కడతాడు. చాలా మంది మందిరం లేదు అడుగుతుంటారు. శారీరక ప్రయత్నం వేస్ట్, ఎంత ప్రయాసపడి లాభంలే. ఆయనే కట్టించాడు కనుక నీవు ఆయన చేత కట్టబడానికి, నేను ఆయన చేత కట్టబడానికి ఫస్ట్ మనము ప్రతిష్ఠించుకోవడం ద్వారా ఆయన మనల్ని మందిరం కడతాడు, కావాల్సిన వస్తువులను సమకూరుస్తాడు. తర్వాత చూడండి ఇంకో మాట చూద్దాం. రెండవదిగా ఇది పరిశుద్ధ మందిరం అయిన తర్వాత రెండో స్టెప్లోకి వెళ్ళిపోవాలా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసియన్స్ చాప్టర్ 2 వర్స్ 22. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవుని ఎవరి నివాసస్థలమా? ఎట్లాగా? ఆత్మ మూలంగా, శారీరక మూలం కాదు. మన తిందా, మనం కట్టుకుందాం, మన బోధమని కాదు. ఎట్లా? ఆత్మ మూలంగా దేవుడు ఆత్మకార్యం చేస్తూ వస్తాడు, ఆత్మ సంధిస్తూ వస్తాడు, దేవుని వాక్యం సంధిస్తూ వస్తాడు. చాలా మంది ఆరాధన చేస్తూ వచ్చారు. ఇది శక్తి చేత బలము చేత కలిగింది కాదు, ఇది ఆత్మ వలనే కలిగిందని చెప్పగా కృపగలను కాక అని చెప్పున్నప్పుడు ఆ రాయి తీసినట్టు పెట్టాం. కాబట్టి ఆత్మకార్యం జరిగినట్లుగా ఆత్మ మూలంగా దేవుని నివాసస్థలం కట్టబడుతూ రావాలా, దేవుని అప్పగించుకోవాలా, శరీరక్రియలు వదిలిపెట్టేయాలా. ఒకవేళ ఎవరికైనా అపార్థలున్నా, అపోహలున్నా, ఏమన్నా ఒకరొకరు ఎప్పుడు సైతాన్ని చేస్తుంటే ఇది నిజమా అన్నట్టుగా చేస్తుంది. ఆరంభం నుంచేదే అని ప్లాన్. ఇది నిజమా అని చెప్పంటేనే ముఖ్యంగా ఆడవాళ్ళు ఏమైపోతారు, అక్కోళ్ళు ఒక్క ఏమో కదా ఏమైపోతారు, పడిపోయి శుభ్రంగా తినేసి మింగేసి నువ్వు కూడా తినయ్యా అది నిలబెట్టి లేనిపోని తంటాలు చేసి మంట పెడతారు. మందిరాలు కాలిపోయే కారణం అదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలా. సహోదరులు ఏం చేయాలా? వెంటనే వారి మాటిని ఏం చేయాలా? ఒకరొకరు జుట్టు పెట్టి కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడు పరిశుద్ధ మందిరం కట్టించాడు. దాన్ని కట్టించిన తర్వాత అంత ఆగిపోకూడదు, ఆత్మ మందిరంగా కట్టబడాలా. ఆయనలో, ఎవరిలో? ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆత్మ మందిరం కట్టబడానికి కొరకై, నివాసస్థలంగా ఉండడానికి కొరకై సిద్ధపడుతూ రావాలి. 3 చదవండి, దేవుని వాక్యం రాబోయి ఉంటుంది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. కొలస్సియన్స్ చాప్టర్ 2 వర్స్ 6 and 7. బెదర్స్ చదవచ్చు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యం చొప్పున రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. మీరు విశ్వాసం ద్వారా కృప దేవుని వాక్యలో చూస్తే ఇంకో వచ్చేదైనా 22:6-7 వచ్చానైనా 2వ అధ్యాయం 6-7 ఏమండి? కొలసి కావున మీరు క్రీస్తు యేసునకు అంగీకరించిన విధముగా ఆయనందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడాలి. ఇప్పుడు ఏం చేయాలా? ఇంటి వలె కట్టబడానికి, ఇల్లు కట్టబడానికి, ఈ మందిరం కట్టబడానికి ఏమేమి అవసరమైనాయి? కింద ఫుట్టింగ్లు అవసరమైనాయి. ఫస్ట్ ఫుట్టింగ్ల తర్వాత ఇంకేమైపోయినాయి? పిల్లర్స్ అంతవరకు లేపారు. పిల్లర్స్ కొంతవరకు కింద భూముల వరకు, పునాది వరకు. తర్వాత అక్కడ మరి రాడ్లు బిగించి మరి స్తంభాలు, అప్పుడు న్యాయంగా అయితే పిల్లర్స్ వేసుకుని కట్టుకోవాలా. అంత స్థితి లేదు కాబట్టి సింపుల్గా వాళ్ళ టెక్నిక్ ఉపయోగించి ఈజీ మెథడ్లో మరి ఇంత పెద్ద మందిరం అయితే నేను అనుకోవాలి. సింపుల్గా 4 మాలలు వేసుకోండి, 40 అడుగులు మాత్రం వేసుకోండి చెప్పిన. నేను నడుస్తున్న తర్వాత చూద్దాం. ఇక్కడ చూస్తే 1 2 3 4 5 50 అడుగులు వేసేసారు. వారి చక్కగా మందిరం. అసలు నిజంగా ఈ హెడ్ క్వార్టర్కి అవసరమే కాబట్టి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దీనికి బ్రాంచీలు మళ్ళీ 3-4 ఉన్నాయి కాబట్టి దేవుడు వచ్చే సమాధానం కూడా వచ్చినప్పుడు అవసరం కాబట్టి దేవుడు ఇచ్చాడు. కాబట్టి మరి ఈ విధంగా ఇంటి వలె కట్టబడడం అంటే అన్నీ అవసరమే, అందరూ అవసరమే, అందరూ ఏకీవించాల. అందరూ ఏకీవిస్తారు. ఈ రేకులు, ఈ పైపులు, కింద సిమెంట్, కాంక్రీట్ అన్నీ, ఆ మధ్యలో కడ్డీలు, తర్వాత కంకరు, ఇసుక, సిమెంట్ అంతా మిక్స్ అయిన ప్రకారంగా ఆ విధంగా ప్రేమలో అతకబడి ఏం కావాలా? క్రీస్తులో ఏం కావాలంట? మీరు ఇంటి వలె మనం ముందు మందిరం కట్టబడితే మళ్ళీ ఇల్లు కట్టబడుతుంది. పరిశుద్ధ మందిరం దేవుడే కట్టేవాడు. రెండవది ఏం చెప్పుకున్నాం? మాకు ఆత్మలను కట్టబడాలా. మూడవది
దేవుని ఇంటి వలె క్రీస్తు యేసునందు ఇంటి వలె కట్టబడుతూ రావాలా. ఊరికి ఎవరు పాటుకోవాలి, నాది నాదే, మాది మాదే, మా దేవుడంట. ఇప్పుడు చాలామంది చెడ్డలు పడి వచ్చింది, మేము నర్సాపూర్ మేమే కట్టుకున్నాం కాబట్టి మేమెంత ప్రయాసపడినాం కాబట్టి నువ్వెవడు రా బాయ్ అంటే ఎవడిని నేను చెప్పండి అలా. సేవకుని పట్టుకొని సేవకుడు ఏమంటాడు, నేను లేకపోతే నువ్వు వస్తావా అంటాడు. నాలంటే ఒకడు ఉంటే కదా వచ్చింది, నువ్వు రక్షణ పొందింది. చెప్పరండి అలాగే రాకూడదు. నిజమా కదా? ఎవడో ఒకటి నాలంటే ఉంటే కదా స్వార్థ చెప్తారు కదా, సేవకుడు చెప్తారు కదా బయటకు వచ్చింది. భక్సింగ్ గారు చెప్పారు కనుక మనం వెలిగించబడ్డాం. భక్సింగ్ గారు ఈ వాక్యం గురించి విపులంగా కొత్త నిబంధన పాత నిబంధన గురించి వివరణ చెప్పాడు కనుక మనం ఈ ప్రత్యక్షలోకి వచ్చాం. చాలా మంది ఏం తినాలి, లేటెస్ట్ మనదే, మనం తిందాం, మనం కట్టుకుందాం, మనం పోదాం అడికి నరకానికి. ప్రభు నమ్ముకుని నరకానికి పోయి చాలా మంది ఉన్నారు. గ్రహింపు లేక గుర్తెరగండి, ఇంటి వలె కట్టుబడండి, ప్రేమలో ఐక్యపరచబడి. తర్వాత 4 చూడండి, దేవుడు దాని కొరకు మనకు జ్ఞాపకం చేసుకున్నారు. పరిశుద్ధమైన ఊరికే కాదు. 4వది మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 పీటర్ చాప్టర్ 2:5. మీది లేట్, నాది కాదు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కొరకై పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు ఒక చాలైన సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన అది సంగతి. ఇప్పుడు ఏమంటే సజీవమైన రాయుడాలి. చాలా మంది ప్రభువా నేను గుండ్రాయిన ప్రభువా, బండ్రాయిన ప్రభు అని కొందరు అంటారు. అట్లా పగలగొట్టావు ప్రభు అని కొందరు ఏమంటారు, ప్రభువా కుక్కలాగుంటి, పందిలాగుంటి ప్రభువా. ఏ పంది? చచ్చిన పంది కంపు కొడుతుంది కదా, బతికిన పంది అంతే. అది పోతే ఇసిపెడితే ఆడిపోద్ది. ఒక ఆయన సాక్కున్నట్ట పందిని సాక్కుంటే కుక్క పిల్లని సాక్కడం, పంది కూడా సాక్కుండా చెప్పని కారులో పెట్టుకొని శుభ్రంగా మరి నది గట్టున పంచర్ అయింది. ఏడా ఆ నది గట్టున పంచర్ అయింది, నది గట్టున కాదు ఆ చెరువు పక్కన. ఆ బురదంతా వాసన, ఈ పంది ఊరికే ఉంటుందా బురద వాసన చూస్తే. ఏం చేసింది? ఈయన పాటికి ఈయనకి టైర్ వేసుకోవడం, అది పోయి బురదలో పడి ఇంక పిలిస్తే వస్తుందా? రాలా. ప్రార్థన ఆరాధన చేస్తూ ఉంటాం, ప్రభా పందిని ప్రభా, కుక్కన ప్రభా, అటువంటి రక్షించిన ప్రభా. సరే బతికించబడిన తర్వాత దైవికంగా జీవించిన తర్వాత ఎట్నాలు ఇంకా ఆత్మబలం కట్టుపడుతూ రావాలి. ఇంకా పందులం కాదు, కుక్కలం కాదు. కుక్క విలువను మందిరంలో చేర్చొద్దు, కానుకలో. పందిని అపవిత్రంగా ఎంచి దాన్ని జాగ్రత్త ఉంచండి, త్వరపెట్టండి. ఆ స్వభావం రానియత్తు, అది అపవిత్రమైంది. కాబట్టి ఆత్మ మందిరం కట్టుబడాలని సిద్ధపడాలి, ఆత్మలకు సిద్ధపడాలి. శరీరము ఎప్పుడు ఏం కొడుతుందంటే మరి లోక సంబంధి వాటి కావాలని కోరుకుంటుంది. ఈ శరీరాన్ని జయించాలి ఫస్ట్. ఆత్మూలంగా రావాలంటే, మందిరం కట్టుకోవాలంటే ఈ శరీరాన్ని నలగొట్టుకుంటూ రావాలి. అపోస్తులు పౌలు అంటాడు ఏమంటే, దినదినం అనుదినం నా శరీరాన్ని ఏం చేస్తుంటా? నలగొట్టుకుంటున్నా. నువ్వు నలగొట్టకపోతే దేవుడు నలగొడతాడు భయంకరంగా. దానికన్నా ఒప్పుకొని సరి చేసుకుంటే మంచిది. అంతవరకు రానియద్దు. నీవు నలగొట్టుకుంటే దేవుడు అనుమతించకపోతే అనుమతించాడు. కాబట్టి సరి చేసుకుంటే దేవుని ఆత్మమందిరం కట్టబడతా వస్తావు. నువ్వు ఆత్మమందిరం కట్టబడితే ఈ వాసనకి అంతే. ఆత్మమందిరం ఎలా ఉంటుందో తెలుసా? ఉదాహరణ చెప్పాలంటే, కొండ మీద ఉన్న పట్టణం, అది ఆ బిల్డింగ్ ఉంది, అది ఆ కొండ మీద కట్టే ట్యాంకీ. ఆ ట్యాంకీ ఊరంతా కనపడుతుంది, ఇంకా 4 ఊళ్ళో కనపడదా? అటు సాక్ష్యంగా ఉంటావు. ఆత్మమందిరం కట్టబడితే సాక్ష్యం ప్రబలుతుంది. ఫలాని ఎల్సద్దా అంటే ఆడ సర్వశక్తిమంతుని దేవుడు ఉన్నాడు, ఆడ గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఆడ గొప్ప పరిశుద్ధులు ఉన్నారు, గొప్ప జనం ఉంది, గొప్ప దైవ సేవకులు ఉన్నారు, గొప్ప బాధికులు సోదరులు ఉన్నారు. వారెంతో చక్కటి ప్రార్థనా పరులు, వారెంతో ఆరాధికులు. నిజంగా వారి సాక్ష్యం వ్యాపించాలి ఇతరులకి. తర్వాత 5వదిగా చెప్పి క్లోజ్ చేస్తానండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 21:18. చదువమ్మా. ఆ పట్టణ ప్రాకారము సూర్యకాంతంతో కట్టబడింది. పట్టణము స్వచ్ఛమకు స్ఫటికముతోను సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. కింద అంటాడు, లిస్ట్ ఇస్తాడు, 12 రాళ్ళను గురించి మాట్లాడతాడు ఆడ. కాబట్టి ఇక్కడ ఎన్ని పిల్లలు ఉన్నాయి? 1 2 3 4 5 6 ఏమైనాయి? మీరు లెక్క పెట్టినారా? ఈ లెక్క పెట్టాము. మందిరానికి వస్తేనే శుభ్రంగా ఎంత టైం అవుతుందా, ఇంటికాడ మనం ఏం పెట్టినా, తలుపు వేసాను లేదా, గడి పెట్టినా లేదా, తాళం వేసాను లేదా, ఇక్కడికి వచ్చాను అయ్యి. దేవునింటికి వస్తాను, దేవుని వాక్యాలు ఏమున్నాయి, దేవునింట్లో ఏం స్తంభాలుగా ఎట్టబడ్డాయి, ఎట్ నిలబెట్టారు, దేవుని గురించిన ఆసక్తి, ఆ విధంగా నేనెట్ట కట్టబడాలా అన్న విధానంలో సిద్ధపడి ఉండాలి.
అట్లా ఆలోచనలు, దైవిక సంబంధమైన ఆలోచనలు. ఇక్కడ చూస్తే మరి శుద్ధ సువర్ణముగా ఉందంట. ఎట్లుందంట? శుద్ధ సువర్ణం అంటే చాలా నిజంగా చెప్పాలంటే మనం ప్రభు వచ్చేటప్పటికి మనం ఎట్టాలంటే అగ్నిలో పుటం వేయబడిన తర్వాత మన విశ్వాసం పరీక్షించబడితే శుద్ధ సువర్ణం ఏ విధంగా అయితే పరీక్షించబడుతుందో విశ్వాసం, అమూల్యమైన మన విశ్వాసం అన్ని పరీక్షలు పడి ఈ పరీక్షలకు రావడానికి 47 సంవత్సరాలు పట్టింది. ఎక్కడ? నర్సాపూర్లో. కొంతమంది త్వరగా సిద్ధపరచబడ్డారు, వాళ్ళ మందిరం కట్టుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది చేయారు. 47 సంవత్సరాలు దేవుడు మందిరం నిర్మించబడిందంటే శుద్ధ సువర్ణం అయిన తర్వాత దేవుడు కార్యం చేస్తూ వస్తాడు. శుద్ధ సువర్ణంగా మార్చబడిన తర్వాత దేవుడు కట్టుకుంటూ వస్తాడు. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు మనం ఎట్లంటే స్వచ్ఛత కలిగిన వారముగా శుద్ధ సువర్ణం వలె మరి నీల వాడు అంటాడు శుద్ధ సువర్ణం ఎట్లంటే ఆ బంగారంలో తన ముఖం కనపరావాలంట. ఏ ముఖం? ప్రతిబింబం కనపరావాలి. అలాగే నీవు నేను కూడా ఇతరులకి పారదర్శకంగా ఉండాల, యథార్థంగా మరి చాలా శ్రేష్టంగా ఒకరికొకరు కనబడేట్టుగా. నిజంగా ఆయన చాలా స్వచ్ఛమైన వాడండి, ఆమె చాలా స్వచ్ఛమైందండి, ఆమె చాలా భక్తిపరులండి, ఆయన చాలా ప్రార్థనాపరులండి, ఆ సిస్టర్ చాలా ఆరాధికురాలండి. లేకపోతే ఆయన వాళ్ళు కానీ పాడితే అలా ఉంటుందండి. నిజంగా ఇంకొంచెం పాడాలనిపిస్తుందండి, వాళ్ళతో కలిసి వినాలనిపిస్తుందండి. అట్లాంటి స్థితికి రావాలి. శుద్ధ సువర్ణమయంగా లేకపోతే స్వచ్ఛత కలిగిన మరి ఏమంటున్నాడా పరిశుద్ధపరచబడిన స్థితిలో. కాబట్టి చివరిగా ప్రభు వచ్చేది వాళ్ళు ఎవరి కోసం అంటే పరిశుద్ధుల కోసమే. ఇంకా నీ జీవితంలో ఈ స్థితికి రాలేదేమో, మొట్టమొదటి ఆగిపోయావేమో, మందిరం కట్టబడ్డావు, వారు చోటిచ్చావు కానీ తిరిగి పడిపోయావేమో. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, తిరిగి సమకూర్చబడు. రెండవది, దేవుని ఏగంటే పరిశుద్ధ మందిరం కట్టబడని వారిలో నివసించడానికి నాకు స్థలం కావాలి, స్థలంగా మార్చబడు. రెండవదిగా ఇంటి ఆత్మూలంగా దేవుని మందిరం కట్టబడు. తర్వాత మూడవదిగా దేవుని ఇంటి వలె కట్టబడు. నాలుగవదిగా సజీవ రాయి వలె కట్టబడు. ఐదవదిగా శుద్ధ సువర్ణం వలె నువ్వు కట్టబడితేనే ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడతావు. అలా ఉండడానికి కొరకు ఎల్షద్దాయిని దేవుడు ఏర్పరచు. ఈ స్థలంలో దేవుని జ్ఞాపకం సమకూర్చబడ్డాడు. నువ్వెవరైనా కావచ్చు, ఇంకా సరిగ్గా లేకపోతే సరి చేసుకో. పరిస్థితులు చూడకాకు, ప్రభావాలు చూడకాకు. చాలా మంది జీవితాలు ఏం చేస్తారంటే పరిస్థితులు ప్రభావాలు చూసుకుంటా జీవితం అంతా వ్యర్థం చేసుకుంటూ వస్తారు, కాలయాపన చేసుకుంటూ వస్తారు. వద్దు, ఇంకా రక్షణ లేకపోతే రక్షణ పొందు. రక్షణ పొంది ఉంటే నిన్ను ప్రతిష్ఠించుకో. నన్ను ప్రతిష్ఠించుకుందాం. ఈ మందిరాన్ని, ఎల్షద్దాయి మందిరాన్ని ఏ విధంగా అయితే నర్సాపూర్లో ప్రతిష్ఠానికి వచ్చావో మొట్టమొదటిగా నిన్ను ప్రతిష్ఠించుకుంటురా. మరి దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించలో మనందరం ఒక పాత్ర అయిపోతాం. అందుకే క్రీస్తు శరీరానికి సాదృశ్యము, సంఘము శరీరానికి సాదృశ్యము. సంఘముకు శిరస్సు క్రీస్తు. ఇప్పుడు క్రీస్తు ఉండాలంటే ఈ శరీరం ఏం కావాలా? ఏం పలకాలి చెప్పాలి. ఇప్పుడు చెప్పండి ప్రకారంగా. పరిశుద్ధ స్థలంగా ఉండాలా. రెండవది ఆత్మ మందిరం కట్టబడాలా. మూడవదిగా ఇంటి వలె కట్టబడాలా. మూడవదిగా సజీవమైన రాయల వలె కట్టబడాలా. నాలుగవదిగా శుద్ధ సువర్ణ వలె. ఐదవదిగా కట్టబడుతూ దేవుని కొరకై సిద్ధంగా ఉన్నామనుకో, ఆ విధంగా ప్రతిష్ఠించుకున్నావు అనుకో, అప్పుడు ప్రభు నిజంగా నువ్వు పోతూ ఉంటే ఎట్లుంటుందంటే అవిశ్వాసం ఉండదు. నువ్వు అడిగిందాలో దేవుడు చేస్తాడు. నేను చెప్పగలను. అంతే దైవజనుల అనుభవంతో ఒక దైవజనుడు ఉండేవాడు. నిజంగా చెప్పాలంటే ముగిచ్చేస్తా, క్లోజ్ చేస్తా. బక్సింగ్ గారు జత పని వారిలో ఆయన నిజంగా ఎక్కడో బర్మా నుంచి వచ్చాడు. నిజంగా అక్కడ ఇది వస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇండియాకి వచ్చిన తర్వాత, ఇండియాలో అక్కడ కొంచెం ఫ్లడ్ వచ్చింది. అక్కడ నుంచి తప్పించుకొని వచ్చాడు. అసలు ఇంగ్లీష్ మాత్రం వస్తుంది, తర్వాత ఇంకేమీ భాషలు రావు. అయితే అన్ని భాషలు నేర్చుకున్నాడు. దేవుడు ఇచ్చాడు, మీకు కూడా ఇస్తాడు. అన్ని భాషలు అంటే కీసర భాషలు కాదు అనేవాళ్ళు కొంతమంది, చాట్ అండి కొంతమంది. తమిళంలో ఏమంట అంటే వరీష్ అంటే తెలుగు వాళ్ళు ఏమంటారు ప్రార్థనలు. అదొక వర్డ్, ఇదొక వర్డ్, హిందీ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ తీసుకొచ్చి పెట్టడం కాదు. ఏమంట నీ స్వచ్ఛంగా మాట్లాడితే తమిళం మాట్లాడు, స్వచ్ఛంగా మాట్లాడితే హిందీ మాట్లాడు, స్వచ్ఛంగా మాట్లాడితే తెలుగు మాట్లాడు, స్వచ్ఛంగా మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడు. మరి ప్రార్థనలో ఏమేం చేస్తుంట అన్నీ కలిపి కలకూర కొట్ట చేసేసి ఇంకేమంట ఎగిరిపోయింది పో అంటే ఏడబోద్దు. అటు రానియద్దు, తప్పు. ఆరాధనలు కానీ ప్రార్థనలు కానీ అటు చేయొద్దు. అట్లాంటి విధానంలో ఉంటే తీర్మానం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికే కర్త. వెంటాడు, పరిస్థితి కాపాడుకు. ఎల్షద్దాయిలో సర్వశక్తి యొక్క ప్రభావాన్ని తెలుసుకొని ఆ ప్రభావం కొరకు నువ్వు ప్రతిష్ఠించుకొని ఆ ప్రభు యొక్క మహిమను వెదజల్లు, ప్రభావాన్ని వెదజల్లుతూ ప్రభుని మహింపరుస్తూ గొప్పగా దేవుడు దీవించడం భారంగా ప్రార్థన ప్రతిష్ఠించుకుందాం. ఇంకా రక్షణ లేకపోతే మొట్టమొదటి తీర్మానం చేసుకుని ఈ సత్యం తెలుస్తుంది. లేకపోతే నీకు ఏం అర్థం కావు. రక్షణ తీర్మానం చేసుకో. ప్రభావాన్ని పాపిని
నా పాపను క్షమించు. రెండవదిగా రక్షణ పొందిన తర్వాత ఎక్కడ పడిపోయావు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కడ ఆగిపోయావు, ఏ రాయిలాగా ఆగిపోయావు, ఏ స్థితిలో ఆగిపోయావు, కట్టడం వల్ల కట్టబడకుండా 5 అంతలుగా సంపూర్ణలేకి రా. దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాడు. కృపలేకి రా, దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అలా రాస్తూ ఉంటే ఈరోజు తీర్మానం చేసుకొని ప్రతిష్ఠించుకుందాం. మనం ముందు ప్రతిష్ఠించుకుంటారా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించగలుగుతా వస్తాం. రండి, సహకరించండి. మోకరించామా? రండి, మోకాల మీదకి రండి. శబ్దం చేయొద్దు, జిప్పులు మళ్ళీ వేసుకోవచ్చు. చేసి మోకరించండి, కళ్ళు మూసుకోండి, సహోదరులు మూసుకేసుకోండి. బ్రదర్స్ కుర్చీలో కూర్చున్నా సరే కళ్ళు మూసుకొని తలలో వంచండి. ప్రభు ఈ ఎల్షద్దాయి మందిర ప్రతిష్ఠందరముగా పరిశుద్ధ స్థలముగా నున్నాను కోరుకున్నాడు దేవుడు. నీ మధ్యలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. రక్షణ లేకపోతే ఈరోజే నీ హృదయాన్ని ప్రభు కొరకే తెరువు. యేసయ్యా, నేను పాపిని, నా పాపం క్షమించు. నీ రక్తమే నన్ను పరిశుద్ధపరచుతుందంట. నా హృదయం దగ్గర యేసయ్యా అని అడుగు. రక్షణ కొరకైన తీర్మానం చేస్తూ ఉంటే చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా, నేను పాపిని, నా పాపం క్షమించి నన్ను బిడ్డగా స్వీకరించమని అడుగు. నీ మనసులో ప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు, తన బిడ్డగా అంగీకరిస్తాడు. మొట్టమొదటిగా ఈ పిలుపు కొరకై నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రక్షణ లేకపోతే నువ్వు ఎవరైనా కావచ్చు, యవనస్తురాలు, మరి మధ్యవయస్కురాలు, లేకపోతే వృద్ధురాలైనా సరే దేవుడిని ప్రేమించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి యేసయ్యకి నీ హృదయం ఇస్తూ ఉంటే, పరిశుద్ధ స్థలముగా నీ హృదయాన్ని అప్పగిస్తుంటే, ప్రతిష్ఠిస్తుంటే నీ కుడి చేర్చోబెట్టు. నీకు నేను ప్రార్థన చేస్తాను. ఎవరైనా అటు చూడొద్దు, కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఉండండి. ప్రభునితో మాట్లాడుతుంటే ప్రియుడా, హృదయం నీకు ప్రభుకి ఇస్తూ ఉంటే, పరిశుద్ధ స్థలంగా నీ హృదయాన్ని, పాప హృదయాన్ని దేవుడు కోరుతున్నాడు. ఇస్తూ ఉంటే నీ కుడి చేర్చోబెట్టు. సహోదరి, బిడ్డ దేవుడిని జ్ఞాపకం చేసుకున్న తల్లి, దేవుడిని పాపను క్షమించిన గాక, తన బిడ్డగా అంగీకరించిన గాక. ఇంకెవరైనా సహోదరు, దేవుడిని జ్ఞాపకం చేసుకుని పాపలు క్షమించి తన బిడ్డగా అంగీకరించి పరిశుద్ధ స్థలంగా దేవుడిని నుంచును గాక. ఇంకెవరైనా సహోదరు, దేవుడిని జ్ఞాపకం చేసుకోగాక, దేవుడిని దీవించి రక్షించి తన ఆత్మ నీలో ఉంచి నేను పరిశుద్ధ స్థలంగా దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుని మహిమ కొరకు వాడుకును గాక. ఇంకెవరైనా సహోదరు, దేవుని పాపను క్షమించి తన బిడ్డగా అంగీకరించి ఆశీర్వదించి దీవించును గాక. ఇంకెవరైనా బిడ్డ, దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్న తల్లి, దేవుడిని పాపం క్షమించి తన బిడ్డగా అంగీకరించి పరిశుద్ధంగా స్వీకరించి దేవుడు కోరుకున్న స్థానంగా దేవుడిని దీవించును గాక. ఇంకెవరైనా అలాగే ఉంచండి, చెయ్యి దించద్దు, చేయగా అలాగే ఉంచండి. ఎవరు చేయెత్తారో అలాగే ఉంచండి. సహోదరు, దేవుడిని పాపం క్షమించి తన బిడ్డగా అంగీకరించి నిన్ను ఆశీర్వదించి తన పరిశుద్ధ స్థలముగా నివాస స్థలంగా దేవుడు ఏర్పరచుకును గాక. దేవుడి దృష్టి, దేవుడు మరి మనస్సు నీ ఎందుకు ఉంచి దేవుడిని స్థలంలో దేవుడిని దీవించి కాపాడి భద్రపరచును గాక. ఇంకెవరైనా సహోదరి, దేవుడిని జ్ఞాపకం చేసుకోక తల్లి, ప్రభు నీ పాపాలు క్షమించి నీ కూడా తన బిడ్డగా అంగీకరించి పరిస్థితులను సహాయపడు గాక. ఎల్షద్దాయిలో సాక్షిగా ఉంచుకును గాక. ఇంకెవరైనా సహోదరు, దేవుడిని పాపం క్షమించి అంగీకరించును గాక, దేవుడిని పాపం క్షమించి నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా సహోదరు, దేవుడిని కూడా జ్ఞాపకం చేసుకోను గాక, దేవుడిని దీవించును గాక, తన నివాసస్థలం దేవుడు జ్ఞాపకం చేసుకును గాక. చిన్న ప్రార్థన చేయండి, పలకండి, నాతో పాటు పలకండి. ఎవరు చేస్తారు? యేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ దినమున నీకు నేను పరిశుద్ధ స్థలంగా ఉండాలని ఇష్టపడ్డారు. నా పాపముల కొరకై మీ రక్తం కార్చి చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారని నమ్ముచున్నాను. యేసయ్యా, నా హృదయంలోకి రండి, నన్ను నడిపించండి, నీకు పరిశుద్ధంగా నన్ను స్థిరపరచండి, నీ బిడ్డగా అంగీకరించమని, నా పాపములను క్షమించినారని నమ్ముచు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓకే, ఛేదించండి. ఇప్పుడు రెండవ కాల్ ఏంటంటే, నీ జీవితంలో ఎక్కడ తప్పిపోయావు, ఆత్మని కట్టబడకుండా, సజీవమైన రాయిగా కట్టబడకుండా ఎక్కడ ఆగిపోయావు, దేవుడిని ప్రేమించి మాట్లాడుతూ వచ్చాడు. శుద్ధ సువర్ణమలే పారదర్శకంగా ఉన్నట్లుగా దేవుడు నిన్ను కట్టబడాలని కోరుతున్నాడు. అలా కట్టబడడానికి నువ్వు సమర్పించుకుంటూ ఉంటే, నువ్వు ప్రతిష్ఠించుకుంటూ ఉంటే నీ కుడి చేర్చిపెట్టు. ఇక్కడ ఆగిపోయావు, తిరిగి సమకూర్చుకోవడానికి దేవుని ప్రేమించి మాట్లాడుతున్నాడు. తిరిగి ప్రతిష్ఠించుకో, పునః ప్రతిష్ఠించుకో.
ఈ మందిర ప్రతి సందర్భంగా దేవుని దర్శిస్తా వచ్చాడు కనుక నువ్వు పునః ప్రతిష్ఠించుకుంటా ఉంటే నీ కూర్చో పెట్టు. ఇది రక్షణ కొరకు కాదండి, దేవుని కొరకే ప్రతిష్ఠకర జీవించి ప్రభు మహింపరుస్తుందని చెప్పని తీర్మానం చేసుకోడు. శుద్ధ సువర్ణ వలె ప్రభు కొరకై ప్రతిష్ఠిత చేయబడినట్లుగా దేవుని నివాసస్థలంగా దేవుని ఇంటి వలె ఆత్మూలం కట్టబడినట్లుగా దేవుని దర్శిస్తూ వచ్చాడు. కాబట్టి అలా ఇష్టపడుతుంటే నీ కూర్చో పెట్టు. ఎవరైనా ఉన్నారా? సమకూర్పు కొరకైనా మరి తీర్మానం ఇది. సమకూర్పు కొరకైన తీర్మానం ఎవరైనా ఉంటే తిరిగి సమకూర్చబడు. అలాగే ఉండదు సహోదరి, దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఏ స్థితిలో ఉన్నావో తిరిగి సమకూర్చబడి దేవుడు సంపూర్ణ తీసుకొచ్చును గాక. ఇంకెవరైనా సహోదరి, దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకో. సహోదరి నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని గాక. ఇంకెవరైనా సహోదరుల వైపు కూడా కావచ్చు. సహోదరు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసి సమకూర్చుకోండి కాక. దేవుడిని స్థిరపరిచి బలపరచును గాక. ఇంకా సహోదరు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుని గాక. మీ సంఘంలో నిన్ను బలమైన సాధనంగా దేవుడికి ప్రతిచిన్నంగా వాడుకోను గాక. ఇంకెవరైనా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం పరలోకం మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ మహిమ కొరకై నర్సాపురం పట్టణంలో 47 సంవత్సరాలుగా పరిచర్య ఆరంభించబడి కొనసాగుతూ వచ్చింది. జాన్ గారు వారి కుటుంబంతో ఎంతో కష్టపడ్డాడు ప్రాంతంలో. తర్వాత కొంతమంది సేవకులు మా ప్రభా చివరిగా తండ్రి ప్రియుడు ప్రభు మహిమదాసు తీసుకొచ్చారు. కుటుంబంగా ఎంతో పోరాటం, బాధికుల ప్రియులు చివరిగా చనిపోయే స్థితి తన జీవితంలో ఉన్న సమయంలో తేటగా నువ్వు బయలుపరుచుకొని సంఘ ప్రార్థనలు, పరిశుద్ధుల ప్రార్థనలు, దైవజనులకు ప్రార్థన ఆలకించి లేవనెత్తిన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మహిమ కొరకై ఇక్కడి నుంచి పారిపోవాలనుకున్న సమయంలో దేవుడు మీరు ద్వారాలు తెరిచి ప్రభా మీరే కనికరించి సాయపడిన స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు కార్యం చేయగా ఎవరు తిప్పేయగలరు ప్రభా? ఎవరు మార్చగలరు మీ సంకల్పాన్ని? సర్వశక్తి గల దేవుడు, నిబంధన చేసిన దేవుడు. అంత మాత్రమే కాకుండా మీరు కోరుకున్న ప్రకారంగా దావీదులాగా మా బలం, మా కోట, మా దుర్గం, మా శైలం, శృంగం అని చెప్పని కీర్తించిన ప్రకారంగా కీర్తించే ప్రజగా జ్ఞాపకం చేసుకుని వారి కొరకై ఒక పర్మనెంట్ నివాస స్థలాన్ని ఇచ్చిన స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఎల్షద్దాయిని అన్ని విషయాలని మహిమ కొరకై మేము ముఖ్యంగా మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటూ మీ కొరకై పరిశుద్ధ మందిరంగాను, పరిశుద్ధ స్థలంగాను, పరిశుద్ధ మందిరంగాను ఆత్మలను కట్టబడచ్చు, ఇంటి వలె కట్టబడచ్చు, సజీవమైన రాళ్ళ వలె కట్టబడచ్చు. ప్రభా శుద్ధ సువర్ణంలాగా నువ్వు కోరుకున్న ప్రకారంగా 12 గుమ్మాలు కలిగిన 12 స్తంభాలు కలిగిన విధానంలో రాళ్ళ వలె 12 గుమ్మాలు కలిగిన యెరూషలేము వలె ఈ మహిమ కొరకై జ్ఞాపకం స్తోత్రం చెల్లిస్తూ ఎల్షద్దాయిని అనేక మందికి రక్షణకరంగాను, ఆశీర్వాదకరంగాను, ఆదరణకరంగాను, ప్రభా స్వస్థకరంగాను, అనేక మందికి దీవెనకరంగాను, సమస్త అర్జునులకు ప్రార్థనా మందిరం ప్రకారంగా అన్ని జనులు సైతం కూడా కదిలించబడి మా ప్రభు వెలిగించబడినట్లుగా కనికరించి కార్యం జరిగించమని ఇచ్చిన సమయంలో స్తోత్రం చెల్లిస్తూ మీ మా కొరకు తీర్మానం చేసుకుని బిడ్డలందరూ దీవించండి, స్థిరపరిచి బలపరిచి మా కొరకు వాడుకోమని యేసుక్రీస్తును స్తుతిస్తూ ఇక్కడి నుంచి ప్రభా తన్ని మీ దృష్టి, మీ మనస్సు, మీ సాన్నిధి, మీ యొక్క సహాయం, మీ యొక్క తోడ్పాటు, మీ వెలుగు, మీ యొక్క ప్రసన్నత ఇక్కడ ఉండుగాక. అనేక మంది నెరిగి రక్షణ పొందినట్లుగా ప్రభా కృప చూపమని కోరుకుంటూ మీ కొరకై పరిశుద్ధ స్థలంగా ఉండడానికి కొరకై మమ్మల్ని ప్రతిష్ఠించుకుంటున్న ఈ మందిరాన్ని ప్రతిష్ఠించుకుని అంగీకరించి మహిమ పొందమని యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి కీర్తించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో అనౌన్స్మెంట్స్ అండి. బాబు చెప్పు. టైం లేదు కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. ప్రత్యేకమైన ప్రకటనలు జ్ఞాపకం చేసుకోనండి. మరి ఇంతకుముందు చెప్పినట్టు మందిరం యొక్క సైడ్ వాల్స్ కొరకు ప్రార్థన చేయండి. ప్రత్యేకంగా అవి 2,75,000 దాకా అవుతాయి. దేవుడు వాటిని సమకూర్చులాగా ప్రార్థన చేయండి. ఈ సమ్మెలు ఇంత త్వరగా ఎందుకు చేసామంటే రూమ్ ఖాళీ చేయమన్నారు కాబట్టి, అది గత నెలతోనే రిక్వెస్ట్ చేస్తే 6వ తారీఖు వరకు టైం అన్నారు. సో అందుకని ఈ రోజుతో అక్కడ కూడా ఖాళీ చేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఇక నుండి ఆరాధన ప్రతి ఆదివారం ఆరాధన ఇక్కడే జరిగిద్ది. ప్రతి శనివారం ఉదయం
ఉపవాస ప్రార్థన ఆ యొక్క కూడికలు కూడా ఏడో జరుగుతాయి. ఈ యొక్క నెల వరకే నేను రిక్వెస్ట్ చేస్తాం ప్రభుత్వమైతే నైట్, అంటే మన కరెంట్ లేదు కాబట్టి కరెంటు రావడం కొరకై ఈ నెల సంఘ ప్రార్థనలు, బైబిల్ స్టడీలు అక్కడ ఎల్లశ్రద్ధ మందిరము ఇంతకుముందు మనం కూడుకున్నటువంటి హాల్లో ఉంటాయి. ఓన్లీ సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ. డే టైంలో ఉపవాస ప్రార్థన కానీ తర్వాత ఆదివారం ఆరాధన కానీ ఇక్కడే ఉంటున్నాయి. ప్రతి ఆదివారం యథాస్థితిగానే ఆరాధన మన మందిరంలో ప్రకటించిన రీతిలో యథాస్థితిగానే ఉంటాయి. ప్రతి మందిరం కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డలకు అందరికీ కూడా దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. ఆహ్వానం మన్నించి ప్రభు యొక్క నామాన్ని బట్టి మరి ఎల్షద్దాయ ప్రార్థన మందిరము, నూతన మందిరం డెడికేషన్లో మా యొక్క పరిపూర్ణమైన హృదయ సంతోషంలో మీరు కూడా పాల్గొనడానికి వచ్చిన ఆయా ప్రాంతాల నుండి వచ్చిన వారు, మొదట హెబ్రోన్ నుండి, వెంగళరావు నగర్ నుండి, సనత్ నగర్ నుండి, తర్వాత దయానంద నగర్ నుండి, అటుపెమ్మట బౌదూరుపల్లి నుండి కానీ, అటుపెమ్మట షాపూర్ బ్రాంచెస్ నుండి కానీ, ఆ రీతిలో తునికి నుండి కానీ, అన్నారం నుండి కానీ, ఇంకా చుట్టుపక్కల ప్రాంతంలో ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులు, స్థానికంగా ఇక్కడ నర్సాపూర్లో చేసే సేవకులు కానీ మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట వచ్చినందుకు శుభాభివందనములు. మరి ఈ యొక్క చివరి ప్రార్థన ఆశీర్వచనం అయిన పిమ్మట ప్రేమ విందు ఉంటుంది. కాబట్టి ప్రేమ విందు దేవుని మందిరంలో ఉంటుంది. కాబట్టి ఈ చివరి ప్రార్థన ఆశీర్వచనం అయిన తర్వాత మరి ప్రేమ విందులో సిస్టర్స్ ఒకరికి ఎదురు ఒకరు, అట్లా బ్రదర్స్ కూడా ఇక్కడ కూర్చోగలిగిన వాళ్ళు, కింద కూర్చోగలిగిన వాళ్ళు ఇక్కడ లోపల మందిరంలో, కూర్చోలేనటువంటి వారు సిస్టర్స్ అయితే లోపల చైర్స్లో కూర్చోండి. బ్రదర్స్కి బయట బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. కాబట్టి టెంట్ కింద బఫే సిస్టమ్ ఉంటుంది. బ్రదర్స్ చైర్స్లో కూర్చోగలిగిన వాళ్ళు, తర్వాత దైవ సేవకులకి, అదే రీతిలో ఇక్కడికి వచ్చినటువంటి దేవుని ప్రజలకు కొందరికి ఇక్కడ మరి ఏర్పాటు చేయబడుతుంది. బ్రదర్స్ కూడా మందిరంలోనే టేబుల్స్ ఏర్పాటు చేయబడుతున్నాయి. యవనస్తులు రెడీగా ఉండండి. తర్వాత ఒక చిన్న ప్రకటన. ఈరోజు అసలు మందిరం డెడికేషన్ ఈ డేట్ పెట్టుకోవడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణం? బ్రదర్ భక్సింగ్ గారి యొక్క జన్మదినం. కాబట్టి ఆయన పుట్టినరోజు జ్ఞాపకంగా ఉండాలి. ఆ గొప్ప దైవజనుని దేవుడు మనం రక్షణ అనుభవంలోకి వెళ్ళడానికి ఆ దైవజనుని మన ప్రాంతంలోకి దేవుడు పంపాడు. ఇక్కడ ఆయన యొక్క బర్త్డే రోజు మందిరం డెడికేషన్ జరగాలని ఆశపడ్డా. ప్రభు చిత్తమైతే ప్రేమ విందు త్వరగా తినేస్తే కొద్దిగా మటను అంటే వధించబడిన గొర్రెపిల్ల కాబట్టి మొక్కలు కొద్దిగా గట్టిగా వచ్చేమో త్వరగా నవ్వాలండి. అయితే ఎమ్మటే మరలా కూడిక ఉంది. ఏంటి ఆ కూడిక అంటే భక్సింగ్ గారి జన్మదినం కాబట్టి ఆ యొక్క జన్మదినం కూడిక నిమిత్తమే కృతజ్ఞత కూడిక మత్తయ్యన్న భక్సింగ్ గారి గురించి కొన్ని మాటలు, అంటే 15-20 నిమిషాల వరకే, ఎక్కువ లేవు. మళ్ళీ హెబ్రోన్లో కూడా కృతజ్ఞత కూడిక ఉంది. ఈయన ఇప్పుడు వెళ్ళిపోయాడంటే దొరకడు. కాబట్టి 15-20 నిమిషాలే జస్ట్ అట్లా. కాబట్టి ఎవరూ కూడా భోంచేసి ఇంటికి వెళ్ళొద్దు. కాబట్టి అందరూ కూడా మందిరంలో ఉండండి. భక్సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో ఆ దాసుడు తెలుసుకున్నవి, చూసినవి కొన్ని మాటలు మనం పంచుకుంటారు. అలాంటి క్రైస్తవ జీవితానికి మనం కూడా నూతన మందిరంలోకి వచ్చిన మనం నూతన స్వభావం భక్సింగ్ గారి లాగా నడవటం కొరకై అనుభవం కలిగి వెళ్దాం. దయచేసి ఎవరో కూడా ఇంటికి వెళ్ళొద్దు, ప్రేమతో మనవిది. కాబట్టి చివరి ప్రార్థన ముగించుకుందాం. ఇంకేమైనా ప్రకటన చేయలేకపోతే క్షమించండి. ప్రేమ విందు మీరు ఈ యొక్క చివరి ప్రార్థన ఆశీర్వచనం అయిన తర్వాత లేచినట్లయితే బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోండి. సిస్టర్స్ కింద కూర్చోగలిగిన బ్రదర్స్ వరకు లోపల సర్వింగ్ ఉంటుంది. ఇక మిగతా కూర్చోలేనటువంటి బ్రదర్స్, కింద కూర్చోలేని వారికి బయట టెంట్లో మరి బఫే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి అక్కడ చైర్స్ కూడా వేయబడతాయి. మీరు అందరూ గమనించి ఈ యొక్క ప్రేమ విందులో సంతోషంగా పాల్గొనాల్సింది మనం చేస్తున్నాం. ప్రార్థన చెప్పు. ప్రార్థన చేయి, నేను క్లోజ్ చేస్తాను. సరే, చివరి ప్రార్థన మళ్ళీ నాకే ఇచ్చాడు సమయం అన్న. కాబట్టి చివరి ప్రార్థన చేద్దాం. చివరి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనములు తండ్రి. గతించిన దినాలన్నీ కాచి కాపాడి మరొక రోజు మా జీవితంలో బహుమానంగా ఇచ్చారు. ఇది అమోఘమైన రోజు, వర్ణనాతీతమైన రోజు. ఇది దేవుని మందిరం ప్రతిష్టత.
ఆయన ప్రసన్నత, ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన దృష్టి కనపరచబడి ఎల్లప్పుడూ ఉండే దేవుని మందిరం. ఇటు దేవుని మందిరాన్ని ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మందిరం డెడికేషన్ కొరకై మీరు చేసిన సహాయంకై వందనాలు. ఈ రీతిలో మందిర నిమిత్తమై ఆయా సహకరించి సమర్పణ కలిగి సహాయం చేసిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంతవరకు మందిరం నిమిత్తమై ప్రయాసపడి కనబడి విభాగాల్లో కనబడి విభాగాలు ప్రయాసపడిన బిడ్డలందరినీ దేవా ఇంతకుముందు కనబడే రీతిలో పనిచేశారు, ఇప్పుడు డెడికేషన్ అప్పుడు కనబడిన రీతిలో ఉన్నారు. అయినప్పటికీ వారందరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. పెద్దవారు కానీ పిల్లలు కానీ యవనస్తులు కానీ అందరినీ దీవించండి. మందిరం కొరకు ప్రయాసపడిన ప్రతి బిడ్డలకి రక్షణ రక్షించబడిన వారి విశ్వాసం కలిగి ఉండటం, వారి కుటుంబ జీవితాల్లో, వివాహ జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో ఏదో అవసరం అది మీరు అనుగ్రహించమని చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించండి. దైవ సేవకుల్ని దీవించండి. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పేరున దైవ సేవకుల్ని, సంఘ పెద్దల్ని, పరిచారకులు అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, అదే రీతిలో పరిచారకులు, అదే రీతిలో మరి ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి. సహోదరులు ఆ వృద్ధాప్యంలో ఉన్నవారు అందరూ యవనస్తులు కానీ సండే స్కూల్ పిల్లలందరినీ కూడా దీవించండి. మహోన్నతుడైన దేవుని మందిర ప్రతిష్టత వరకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. వారి వ్యక్తిగతమైన అవసరతలు అక్కలు కూడా తీర్చండి. ఇంతవరకు ఓపికతో ఉండారు. ఇది మీరు ఇచ్చిన శక్తి, అందుని బట్టి మీకు వందనాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి విన్న వాక్య వెలుగులో మేమందరం జీవించలాగన మమ్మల్ని మేము మీకు ప్రతిష్టత చేసుకున్న వారమై మీ కొరకై నమ్మకంగా జీవించినట్లు సాయం చేయమని, విన్న వాక్యం ఈ రోజుతో విడిచిపెట్టకుండా జీవిత కాలం అంతా మమ్మల్ని మేము ప్రతిష్ఠ చేసుకున్న అనుభవం మేము జీవించినట్టు సాయం చేయమని, ఈ దాసుల్ని, సహపాఠి వారిని, ఆ ప్రాంతాల నుంచి నడిపించిన వారందరిని బట్టి స్తుతిస్తూ దేవా హెబ్రోన్ కానీ, బెంగళూరు నగర్ కానీ, సనత్ నగర్ కానీ, దేవా దయానంద నగర్ కానీ, బౌదూరుపల్లి కానీ, అన్నారము కానీ, హత్నూర కానీ, దేవా తునికి నుండి కానీ, ఇంకా షాపూర్ బ్రాంచెస్ నుండి కానీ, ఇంకా ఆ ప్రాంతాల నుండి రాజంపేట ప్రత్యేకంగా దేవా నీ బిడ్డలైన వారు అందరినీ మీరు నడిపించారు, మీకు స్తోత్రాలు. ఇక్కడ కూడా మాకు కూడా గొట్టిముక్క, చిన్న గొట్టిముక్కలు కానీ, దేవా చిన్న చింతకుంట కానీ, రెడ్డిపల్లి కానీ, దేవా ఈ ప్రాంతాల నుండి, స్థానిక నర్సాపూర్ నుండి కూడా ఈ బిడ్డలందరినీ తీసుకొచ్చారు. వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించమని, వారి అక్కను తీర్చమని, దేవా ఈ మందిరం ప్రతిష్టతలో పాల్గొని సంతోషంలో పాల్గొనటానికి మీరు ఇచ్చిన కృపాంతని బట్టి స్తుతిస్తూ ఇక ముందు కూడా తోడుకుని చాలని దేవుడు సాయం చేసి అక్కడ తీర్చమని, భోజనం అయిన ప్రేమ విందైన అనంతరం దైవజనుడు భక్సింగ్ గారి యొక్క జీవిత చరిత్రలో కొన్ని మాటలు, కొన్ని నిమిషాలు మేము జ్ఞాపకం చేసుకుని నేర్చుకోవడానికి సాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకుని ముందున్న సమయంతో దీవించమని, విత్తబడిన వాక్యం మీద ఆశ నిలబెట్టి విత్తబడిన వాక్యం నీరుకటి ఫలింపు చేయమని, ముందు మాకు మందిరానికి ఉన్న అవసరతలు కూడా మీరే ద్వారం తెరిచి సహాయం చేయమని, మా అక్కర్లు ఎరిగిన దేవుడు కాబట్టి సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తన దినపాలన ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం చేరుచిన వారిని, సకల నూతన తీర్మానం చేసుకున్న వారిని, ప్రతిష్ఠించుకున్న వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైంది, కాపాడి ఆశీర్వదించి జీవించి భద్రపరచునుగాక. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడా నీవే, స్తుతులకు పాత్రుడ మరి ఎల్సద్దాయ వాసిన యేసుక్రీస్తు వారికి, హెబ్రోన్ వాసిన యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువ చెప్తాను.
దయచేసి గమనించండి, బయట మరి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ, కొద్దిగా చైర్స్లో కూర్చునే వారికి చైర్స్ వేయడానికి కానీ బైక్స్ అటు ఉన్నాయి. దయచేసి ఆ బైకులు అక్కడ పెట్టిన వారు, టెంట్ కింద ఉన్నవారు, దేవుడు సమయం ఇచ్చేటప్పుడు వారికి నీడను పెట్టుకున్నారు, కొద్దిగా పక్కన పెట్టండి సైడ్కి. తర్వాత టెంట్ కాడ అయినా సరే ఒక పక్కన పెట్టండి, ఎందుకంటే చికెన్ వెహికల్ గట్ట పెడతాండి. ఆ బైక్స్ కొద్దిగా చూసి సరిగ్గా పెట్టండి. తర్వాత యవనస్తులు ఈ మ్యాట్స్ అన్ని తీసేసి ప్రేమ విందు కొరకు సిద్ధపరచండి. మ్యాట్స్ వేయాలి యవనస్తులు అందరూ కూడా. దయచేసి ఎవరు కూడా వెళ్ళొద్దు, దయచేసి అందరూ కూడా మ్యాట్స్ వేయండి. యవనస్తులు ప్రత్యేకంగా స్థానిక రాత్రి మందిరం యవనస్తులు కానీ, తర్వాత అత్యూర యవనస్తులు మీరందరూ కూడా ప్రేమ విందు సర్వీస్ చేసే దాంట్లో 3 సిస్టర్స్ అందరూ కూడా బయటికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకున్నాం త్వరగా. వెరీ గుడ్. రక్షణ లేదు.